ట్రంప్‌కి తను తీసుకున్న గోతిలో తనే పడటం అంటే ఏంటో మన భారత్ ఇప్పుడు రుచి చూపించింది. అర్ధరాత్రి హఠాత్తుగా ఈ రకంగా భారత్ ఇచ్చిన ఝలక్‌కి ట్రంప్‌కి ఒక్కసారిగా షాక్ అయిపోయాడన్నమాట. అంటే పాదం కింద భూమి కంపించింది. ఫ్రాంక్లీ ఒక విషయం చెప్పమంటారా? ఎంతసేపు ట్రంప్ వచ్చినప్పటి నుంచి టారిఫ్‌లు, టారిఫ్‌లు, టారిఫ్‌లు అని చెప్పేసి ప్రపంచమంతా కూడా ఓ నల్లబొట్టు పట్టుకొని తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలో చూసినట్టయితే ట్రంప్‌కి అసలు టారిఫ్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలి. కాబట్టి మన మోదీ గారు చేసిన అసలు ఊహించని ట్విస్ట్ అసలెవరికీ తెలియలేదు గూడా. ఆహ్, ఎప్పటి వరకు తెలియలేదంటే, అమెరికాకి సంబంధించిన సెనేటర్లు చెప్తే గాని, మన భారత్ అమెరికాకిచ్చిన షాక్ ఏంటో అమెరికాకి గూడా తెలియలేదు. భారత్‌కి కూడా తెలియలేదు. అసలేంటో చూద్దాం. గత ఏడాది నుంచి రష్యా రష్యా చమురుని మనం కొనుగోలు చేస్తున్నాము. యుక్రెయిన్ యుద్ధానికి అది ఇండైరెక్ట్‌గా ఎక్కువవుతోంది. అది రష్యా యుద్ధానికి ఆజ్యం పోస్తోంది అని చెప్పేసి భారత్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించాడు. అయితే ఇక ఈ క్రమంలో ఏమైంది? భారత్ కూడా మరి రిటాలియేట్ అవ్వాలి గదా! భారత్ ఏం చేసిందంటే, ఈ విషయాన్ని ముందే పసిగట్టిందో ఏంటో, అమెరికా వస్తువుల పైన సుంకాల్ని జీరోకి తీసుకొస్తాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఒక ప్రపోజల్ ఇచ్చింది. అయితే అవేమి పట్టించుకోకుండా ట్రంప్ తన పని తను చేసుకుంటూ ఎళ్ళిపోతూ, భారత్ నుంచి ఎన్ని విజ్ఞప్తులొచ్చినా కూడా రిక్వెస్ట్‌లొచ్చాయి, డిస్కషన్సొచ్చాయి, ఇంకా రకరకాల విషయాలొచ్చాయి. అయినప్పటికీ వినకుండా ఇక తను చేసేది తను చేసుకుంటూ వెళ్ళాడు. తను చేసేవి తను చేసినప్పుడు మరి మనం చేసేవి మనం కూడా చేయాలి కదా! సో, ఏమైంది అంటే ఇప్పుడు అనూహ్యంగా భారత్ 30% సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే అసలైన ట్విస్ట్. అమెరికాకి గతంలో పప్పుల పైన జీరో సుంకాలుండేవి. అంటే పప్పులు, ఉప్పులు నార్మల్ రెగ్యులర్‌గా గ్రోసరీస్ అంటారు చూసారా? వాటి మీద జీరో టారిఫ్ అనమాట. మన భారత్‌కి సంబంధించి. భారత్, అమెరికాకి సంబంధించి. సో, ఇప్పుడు దాన్ని 30% చేసేసింది. అంతేగాదు దీన్ని సైలెంట్‌గా అమల్లోకి పెట్టేసింది. అసలు ఎక్కడ చడి చప్పుడు లేదు, హంగామా లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఒక అమల్లోకి తీసుకొచ్చేసిందనమాట. అప్లికేషన్‌లోకి తీసుకొచ్చేసింది. దీంతో అమెరికా వ్యాపారుల పైన ఒత్తిడి పెరిగింది. అయితే వాళ్ళకి ఎప్పుడు ఒత్తిడి పెరిగిందంటే నవంబర్‌లో మన భారత్ ఇది అమల్లోకి తీసుకొస్తే నవంబర్, డిసెంబర్ ఆల్‌మోస్ట్ జనవరి ఫస్ట్ వీక్ వరకు బానే ఉన్నారు. కానీ అప్పటినుంచి వాళ్ళకి సెగ మొదలైంది. అంటే అక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి. చాలా ఇబ్బందవుతుంది. సో, ఈ క్రమంలో అమెరికాకు సంబంధించిన సెనేటర్లిద్దరూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అమెరికా, భారత వాణిజ్య ఒప్పందం అనిశ్చితి నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందనమాట. ఉత్తర దకోటాకు చెందిన సెనేటర్ ఒకరు, అలాగే ఇంకొక సెనేటర్ ఎవరంటే చెప్పాలంటే మెంటానాకు మోంటానాకు చెందిన ఒక సెనేటర్ ఈ దిగుమతి సుంకాన్ని తొలగించాలని భారత్ పైన ఒత్తిడి తీసుకురావాలి అంటూ ట్రంప్‌కే లేఖ రాశాడు. మరి భారత్ పైన సుంకాలు విధించినప్పుడు ఎవరు ఒత్తిడి తీసుకురావాలి? మరి అప్పుడు ఏమైపోయారు ఈ సెనేటర్లు? ఏం అవ్వలేదు కదా! ఈ పరిణామం అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పంద చర్చలను మరింత కష్టతరం చేసే అవకాశం కనిపిస్తుందన్నమాట. అంటే గత ఏడాది అక్టోబర్ 30 తేదీన అమెరికా పసుపు, బఠానీలపై భారతదేశం 30% సుంకాన్ని విధించింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని ట్రంప్‌కు రాసిన లేఖలో సెనేటర్లు పేర్కొన్నారు. అయితే అంటే ఇటు భారత్ కానీ, అటు అమెరికా కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా కూడా అంత బహిరంగంగా డీప్‌గా ప్రస్తావించలేదన్నమాట. కానీ ఇప్పుడు తాజాగా దాని ప్రభావం అక్కడ పప్పు ధాన్యాల ఎగుమతులపై కనిపిస్తుండడంతో ట్రంప్ సర్కార్ ముందుకొచ్చింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది? దీనిపైన ట్రంప్ ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలి.